వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము మార్నింగ్ అయిందనమాట. నిన్న వీడియో తీశాను కదా, సో ఈరోజు ఇంకో పాట అనమాట. ఇప్పుడు ఈరోజు వచ్చేసి హైదరాబాద్ వెళ్దామని అందరం రెడీ అయినాము, మమ్మీ డాడీ అందరూ. సో ఇక్కడ నుంచి మళ్ళీ కార్ తీసుకొని వెళ్తామండి బస్ స్టాండ్కి. సో అంకుల్ వచ్చారు, సో అంకుల్ కార్లో వెళ్తాం. ఎండ చాలా ఉంది, 11 అవుతుంది టైం. దానికి వచ్చేసినాం అనమాట. అంకుల్ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. 11 అవుతుంది, 11:30కి వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందున్నాం. వచ్చేసింది, ఎక్కేసినాం. బాగుంది బస్, లహరి అనమాట, ఆదిలాబాద్ నుంచి. అండ్ ఇక్కడ పైన వచ్చేసి ఇట్లున్నాయి అనమాట. బ్యాక్ సైడ్ వచ్చి మా బ్రదర్ గట్టిగా క్యాజువల్గా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఫుట్వేర్ పెట్టుకోవడానికి అయితే ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు, అటొకటి ఇటొకటి అనమాట. కదా బయట అంతా అసలు చాలా ఎండగా ఉంది. వర్షం పడుతుంది. బస్లో వెళ్తుంటే సడన్గా హాఫ్ జర్నీ అయిపోయాక పంచర్ బండి అనమాట ఈ పాప. వర్షం పడుతుంది. క్లౌడ్ చూసారా ఎంత బ్లాక్ అయిపోయాయో అసలు. ఈ పాప వాళ్ళు మాట్లాడుతుంది.
చెప్పు, ఏం చెప్తున్నా? మీ టీచర్ గురించి చెప్తున్నావా? మన నేను ఎట్లా పిలుస్తుంది? మరి నేను ఎలా పిలవాలి? సిరి. సరే, ఇక్కడ నిజంగా లైక్ హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి చాలా వర్షం పడుతుంది. ఇక్కడ క్లియర్ లోపల చూస్తుంది ఎంత చీకటిగా ఉందో, అసలు లైట్ లేదనమాట. అయ్యో లైట్ పెడితే మంచిగా. ఇప్పుడు ఈ పాప నిజంగా లైక్ నేను 4th క్లాస్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడేదాన్ని అలాగే మాట్లాడేది. వర్షం వెరీ నైస్. నిండిపోయింది వాటర్. నిండిపోయింది. వెల్కమ్ టు మెడి ఛానల్. వెల్కమ్ టు మెడి ఛానల్. మేడ్చల్ అయితే దాటామన్నమాట. మేడ్చల్లో కానీ ఇంకా ఇక్కడ కూడా మేడ్చల్ దాటిన తర్వాత కూడా వర్షం వచ్చేసి పైకి ఇక్కడ ఈ పాప చూస్తాను చిన్నప్పుడు ఫొటోస్ అనేవి చూపిస్తాను. నువ్వేనా? పన్ను కోసమే డిస్కషన్. కూర్చొని మరి పన్ను ఎట్లా ఇరిగింది. అప్పుడు కలవడానికి ఆమె కూడా అదే డిస్కషన్. మీ పాప చాలా గుడ్డు ఉన్నది, అంతా మీకు పన్ను బాగాలేదండి. ఈ బాబు పెళ్ళి పొద్దున్న లేచిన కళ్ళు మూసిన డాన్స్ చేయొద్దా? కాదు, డాన్స్ కాదు, పూల వేయాలి. అందుకే ఫోటో రేవంత్ రెడ్డి తోటి దిగింది. పప్ప అందరి దగ్గర తోటి దిగుతారు. అందరి దగ్గర ఫ్రై అంటే ఇష్టం పిల్లలకి. ఎక్కువ బెండకాయ ఆలు ఇష్టం. ఆలునే ఇష్టం. ఆలు అందరికీ ఇష్టం. బెండకాయ ఫ్రై. బెండకాయ కూడా ఆమె పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ కంటే అయిపోతుంది. పల్లీలు వేసి మంచిగా చేస్తారు అప్పుడు మనం. అదొక్కడే నచ్చుతుంది. మిల్ మేకర్ బిర్యానీ బాగుంటుంది. అది కూడా నా ఫేవరెట్. పన్నీర్ తింటావా? పన్నీర్ ఇష్టమే. బాయ్ హైదరాబాద్ వచ్చినప్పుడు రా. సండే వస్తావా? మెల్లిగా. బాయ్.
మళ్ళా స్టాప్ అయితే వచ్చింది. పాపం ఆంటీ చాలా భయపడ్డారు. బాయ్. గరుడ బెస్ట్ అండి మనకి కదా, గరుడనే బెస్ట్. ఎంతసేపు అయింది? మెల్లిగా మెల్లిగా బాయ్. స్మూత్ కదా అది. ఎక్కడికి వస్తాడు? దూరం కదా. ఇక్కడ వచ్చేసి వర్షం అయితే పడట్లేదు, ఇక్కడ లేదు. బోయన్పల్లి వర్షం పడుతుంది. బోయన్పల్లి ఇక్కడ వర్షం పడట్లేదు, పర్లేదు మంచిగా ఉంది అనమాట. ఎక్కడో వర్షం పడుతుంది, మళ్ళీ క్యాబ్స్ రావేమో, అది ట్రాఫిక్ మళ్ళీ ఎక్కువ ఉంటుంది కదా, అట్లా అనుకున్నాను. పైకి ఎక్కుతాడంట, పైన కూడా స్లీపర్ వస్తున్నాయి అన్నమాట. ట్రై చేస్తున్నాడు, బాగా హైట్ ఉంది కదా. అయిపా వెళ్ళిపోయాడు. కాదు వాడు అన్నీ ఇట్లా పైకి అయితే మనకి ఎక్కనే రాదు, ఎంత హైట్ ఉంది. అమ్మో. సో ఇప్పుడు ఈ బస్ స్టాండ్ ఆపిన తర్వాత మళ్ళీ క్యాబ్ నుంచి రూమ్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఈ వర్షం నల్లరగలుగుతారు. మళ్ళీ చూసారా, మళ్ళీ వర్షం పడుతుంది, తగ్గుతుంది పడుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం 7 అవుతుంది, ఈవినింగ్ నైట్ 7. మార్నింగ్ 11:30కి బయలుదేరాం ఇంటి నుంచి. 11:30కి బస్ స్టార్ట్ అయింది. సో 11:30 నుంచి ఇప్పటిదాకా బస్ నుంచి ఇంకా కదలేదు. మేము మధ్యలో హోటల్ వచ్చింది, తిన్నాం అంతే. ఈ రూమ్కి అయితే వచ్చేసాం.